మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లా RG2 GM కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు GM కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో GM బండి వెంకటయ్య పాల్గొని మాట్లాడారు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ నెల 18న వకీలుపల్లె గనిలో, 19న కృషి భవన్లో, 20న CHPలో, 21న GM కార్యాలయంలో పర్యటించడం జరుగుతుందని తెలిపారు. వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధన లక్ష్యంగా అధికారులు సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇది మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం అంటే ఏంటంటే మన సింగరేణి యొక్క భవిష్యత్ ఏంటి, సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, ప్రతి బావి యొక్క పరిస్థితి ఏంటి అనేది మేము ఏంటంటే ఎవ్రీ 6 monthsకి కానీ 1 year కానీ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ వెళ్ళి ఆ కంపెనీ యొక్క స్థితిగతుల్ని, అదేవిధంగా ఏరియా స్థితిగతుల్ని, బావి స్థితిగతుల్ని ఎంప్లాయీస్కి ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ మల్టీ డిపార్ట్మెంట్లో మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాము గత 5-6 సంవత్సరాల నుంచి. అదే భాగంగా మళ్ళీ మొన్న రీసెంట్గా కొత్తగా జాయిన్ అయిన మన గౌరవనీయులైన చైర్మన్ మేనేజర్ గారి ఆదేశం ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో ఈ మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే మనం ఈరోజు ఏమో టోటల్ ప్రెస్ అండ్ మీడియా అండ్ ఆల్ HODస్కి, రేపు యూనియన్ మెంబర్స్కి, బెస్ట్ వర్క్మెన్ అండ్ బెస్ట్ ఎంప్లాయీస్కి రేపు ప్లాన్ చేస్తున్నాము. మళ్ళీ 18వ తారీఖు నుంచి 18, 19, 20, 21, 18వ తారీఖు వకీల్పల్లి మెయిన్, 19వ తారీఖు ఓపెన్ కాస్ట్, తర్వాత 20, 21 తారీఖులో డిపార్ట్మెంట్లు GM హౌస్ అన్నీ కవర్ చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇందులో కమిటీ మెంబర్స్ ఎవరంటే ఈ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ మెంబర్స్ మన గౌరవనీయులైన ఏరియా GM గారు టీమ్ లీడర్, తర్వాత SOD GM గారు, ఏరియా A&M ఇంజనీర్ గారు, ఏరియా ఫైనాన్స్ HOD గారు, ఏరియా పర్సనల్ HOD, ఏరియా IED, ఏరియా క్వాలిటీ, వీళ్ళందరూ కూడా మెంబర్స్ అన్నమాట, మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ మెంబర్స్. మేమందరం కూడా ప్రతి మైన్కి వెళ్ళి, డిపార్ట్మెంట్కి వెళ్ళి కంపెనీ యొక్క స్థితిగతుల్ని తెలియజేయడానికని ఈ మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. మన సంస్థ, మన గని, మన బాధ్యతలను వివరించేదే ఈ మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం. అంటే దీనికి ఏంటంటే అంకిత భావము, సమిష్టి కృషితో, నాణ్యతతో మరియు ఉత్పాదక పెంచుదాం, సంస్థను ముందుకు తీసుకుపోదాం అనే ఉద్దేశంతో ఈ మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో నేనేంటంటే మన ఇందులో చర్చించే అంశాలు ఏంటి వాటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.